147వ కీర్తనల గ్రంథము 147వ కీర్తన 20 వచనాలు ఉన్నాయి ఇందులో. 147వ కీర్తనలో ఎన్ని వచనాలు ఉన్నాయి? 20 వచనాలు ఉన్నాయి. అదే హెబ్రీ భాషలో దీనికి ఇది హెబ్రీ భాషలో 21 వచనాలు ఉంటాయి. 20 వచనాలు ఉన్న ఈ యొక్క వాక్య భాగం చాలా మనకు అందరికీ పరిచయం. ఎందుకు పరిచయం అంటే దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది అని పాట ఈ అధ్యాయం మొత్తం పాట రూపకంగా చేసింది అన్నట్టు. అధ్యాయం మొత్తం గుండె చేరిన వారిని బాగు చేయువాడు ఆయన, వారి గాయములను కట్టువాడు ఆయనే అని. నాకు గుండె నొప్పి లేచింది. గుండె నొప్పి లేస్తే ఒక గంట సేపు తాగుదాం ఏమవుతుంది అని నేను అట్లనే ఉన్నా. ఇంకా ఎక్కువ లేస్తాను, ఇంకేముందా అని అనుకున్నా. ఎక్కడ అంటే అడవి ప్రాంతం, అది బెంగళూరులో. అంటే ఎక్కడ స్కూల్ పెట్టినానంటే ఎక్కడైతే చర్చి లేదో అక్కడ పెట్టినా స్కూల్, హై స్కూల్. ఎక్కడైతే ఎక్కడ లేవు చర్చిలు, అడవిలదే ఇక ఉండదు అన్నట్టు. ఇక ఆ స్కూలు నేను అది రెంట్ తీసుకొని స్కూల్ నడిపిస్తున్నా. సాయంత్రం 7 గంటలకు గుండె నొచ్చింది, 8 గంటలకు ఇంకా నచ్చింది, 9 గంటలకు ఇంకో బాగా నచ్చింది. ఏమైతే అనుకొని నేను ఉన్నా. 10 గంటలకు ఇంకా నచ్చింది, 11 గంటలకు ఇక నేను భరించలేకుంటున్నా. ఏంది దేవా ఇది ఇంత నస్తుంది అని బయటకు వస్తే మాంత్రికులు ఎట్లున్నారంటే ఇట్లా గంట పట్టుకొని పోతారు ఒక్కొక్కరు మాంత్రికులు 11 గంటల రాత్రికి. అబ్బో, ఇది చాలా ఘోరమైన మాంత్రికులు రా వీళ్ళు. ఇక్కడ చాలా ఘోరంగా ఉన్నది. నేను ఒక్కనే ఉన్నా, ఒంటరిగా ఉన్నా. అయితే ఇక స్కూటీ పట్టుకొని ఒంటరిగా వస్తున్నాను. నేను నొప్పి లేస్తుంది, నేను వస్తున్నా. నేను రెగ్యులర్గా వచ్చే రూట్ కాకుండా వాడు వేరే రూటు చేసిండు అన్నట్టు. ఎందుకంటే ఆ రోడ్డు కడుతున్నారు, వేరే రూటు ఇంకా 10 కిలోమీటర్లు ఎక్కువ. ఇక్కడ నుండి 30 కిలోమీటర్లు పోతే బాగపల్లి అని వస్తుంది. బాగపల్లి వస్తే అక్కడ అది కూడా పల్లెటూరే, కానీ ఒక సీట్ అన్నట్టు, చిన్నపాటి సీట్ అన్నట్టు. అయితే ఇక నేను ఈ పాట పాడుకుంటూ మెల్లిగా వచ్చిన తర్వాత 2 అయింది, రాత్రి 2 గంటలకు ఆ యొక్క ప్రదేశం బాగపల్లికి వచ్చిన తర్వాత, అయ్యా ఇక్కడ హాస్పిటల్స్ ఉన్నాయని నేను అడిగితే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ మా ఎదురు ఇక్కడే ఉంది, ఇంకోటి ప్రైవేట్ హాస్పిటల్ అక్కడ ఉంది. సరే అని ప్రైవేట్ హాస్పిటల్కి పోయాను. గుండె ఎంత నొప్పి అంటే అది భరించలేనంత నొప్పి. అది చెల్లకు మరి తెలియదు నొప్పి తెలియనియలేదు. అయితే 147వ కీర్తన 3 భాగాలుగా విభజించాలన్నట్టు. 1 నుండి 6 వచనాల వరకు ఒక భాగం, 7 నుండి 12 వచనాల వరకు మరొక భాగం, 13 నుండి 21 వచనాల వరకు 3వ భాగం అన్నట్టు. 1 నుండి 6వ వచనం వరకు ఒక భాగము. అదేంటిదంటే దేవుని యొక్క గొప్పతనము ఎక్కడున్నది అంటే ఈ యొక్క ఆకాశ విశాలమందు ఉన్నది అన్నమాట ఆయన గొప్పతనం. 2వ భాగము 7 నుండి 12 వరకు అది తన ప్రజల మధ్య ఉన్నది అన్నట్టు. తన ప్రజల మధ్య ఆయన గొప్పతనం ఉన్నది. 13 నుండి 20 వరకు ఎక్కడున్నదంటే ప్లాంట్స్ మీద, యానిమల్స్ మీద ఉన్నది. మొదటి భాగము ఆకాశ విశాలమందు ఆయన గొప్పతనం ఉన్నది అన్నట్టు. పవర్, గాడ్స్ పవర్ ఈజ్ ఆన్
స్కై అని అంటారు. తర్వాత ప్లాంట్స్ అండ్ యానిమల్స్ మీద ఉన్నదన్నమాట. ఇది 7 నుండి 12 వరకు ప్లాంట్స్ అండ్ యానిమల్స్ మీద ఉన్నది. తర్వాత 13 నుండి 20 వచనం వరకు ఎక్కడున్నదంటే మన ప్రజల మధ్య ఉన్నదన్నట్టు. దేవుని కృప, దేవుని యొక్క గొప్ప పవర్ అన్నట్టు. పవర్ అంటే శక్తి, గొప్ప శక్తి ఉన్నదన్నట్టు. ఇప్పుడు ఇది బబులోను మరియు యెరూషలేము గురించిన ఈ కీర్తన అన్నట్టు. ఈ కీర్తన బబులోను యెరూషలేమును గురించిన కీర్తన. ఇదే కీర్తన ఎట్లున్నదంటే ఇంకోటి ఉన్నది, 137వ కీర్తనలో ఉన్నది బబులోను యెరూషలేము గురించి. ఈ బబులోను ఏంటిది, యెరూషలేము ఏంటిది అనేది చాలా జాగ్రత్తగా మనం గ్రహించినట్లయితే మనం చూడాలి. ఈ ఈ పరిస్థితులు ఎట్లున్నాయో అన్నీ చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఈ బబులోను చివరి ఈ ఈ ఈ చివరి భూలోకానికి చివరి సిటీ అన్నట్టు. ఈ యెరూషలేము భూలోకానికి చివరి సిటీ అన్నట్టు. 2 సిటీలు. బబులోను అంటే ఈ యొక్క గ్లోబ్ అన్నట్టు. గ్లోబ్, ప్రపంచము ఏంటిదంటే బబులోన్. బబులోన్ ఏ సిటీ ఆఫ్ మ్యాన్ అని అంటారు అన్నట్టు. బబులోను అనేది మనుషులు కట్టిన ఆ రాజ్యం అన్నట్టు. ఇదంతా మనుషులు కట్టుకున్నదే అన్నట్టు. ఈ రాజ్యం అంతా మనుషులు కట్టుకున్నదే. కానీ యెరూషలేం సిటీ అంటే అది దేవుడు కట్టుకున్నాడు అన్నట్టు. ఈ ప్రపంచం అంతమైపోతుంది, కొద్ది రోజులనే అంతమైపోతుంది. ఈ ఈ సంవత్సరమే కాదు, ఈ 3 సంవత్సరాల వరకు ఈ లోకము అంతమైపోతుంది. మీరు అనుకుంటారు కదా, ఏం చెప్తారు కదా అని అనుకుంటారు. కానీ దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. 3.5 సంవత్సరాలు అయిపోయింది. కోవిడ్-19తో ప్రారంభమైంది. 7 కాలముల శ్రమలు అనేది ప్రారంభమైంది కోవిడ్-19తో. 7 కాలముల శ్రమలు ప్రారంభమైనవి. 3.5 సంవత్సరాలు గతించిపోయినవి, ఇంకా 3.5 సంవత్సరాలు ఉన్నవి. చాలా జాగ్రత్తగా వినాలి. ఈ 3.5 సంవత్సరములో ఆ యేసుక్రీస్తు ఈ అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ఇక్కడికి వస్తాడు. ఈ శ్రమల దినాలు, మహాశ్రమల దినాలు అంటే ఏంటిదో తెలుసా అండి? శ్రమల దినాలు అంటే సాతాను పెట్టే శ్రమలు. మహాశ్రమలు అంటే యేసుక్రీస్తు పెట్టే శ్రమలు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు మహాశ్రమలు వస్తాయి. ఎవరికి వస్తాయి? అన్యులకు వస్తాయి. రక్షణ లేని వారికి వస్తుంది, మనకు కాదు. మనకు కానే కాదు. సంఘం ఎత్తబడుతుంది అంటారు కానీ అది తప్పు. అది తప్పుడు బోధ అన్నట్టు. తప్పుడు బోధ. ర్యాప్చర్ అనేది ఈ యొక్క బైబిల్లో ఎక్కడా లేదు. ర్యాప్చర్ అనేది, ర్యాప్చర్ థియరీ అనేది మనుషుల థియరీ. ర్యాప్చర్ థియరీ అనేది సాతాను యొక్క థియరీ. చాలా జాగ్రత్తగా మనం వినాలి. ఈ యొక్క బబులోను, ఈ యొక్క యెరూషలేము 2 పట్టణాలు ఉంటాయి. ఈ 7 ఏళ్ల కాల శ్రమలతో ఈ బబులోను ముగిసిపోతుంది. ఇక యెరూషలేము, ఈ యొక్క యెరూషలేము దేవాలయం అనేది దేవుడు కట్టేసే దేవాలయం. అది ఇక్కడ ఉంది కదా. 2వ వచనం చదవండి. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు. 147వ అధ్యాయము 2వ వచనంలో ఏమున్నది? యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలును పోగు చేయవాడు. ఎక్కడికి చెదిరి ఉన్నారు వాళ్ళు? ప్రపంచంలో చెదిరి ఉన్నారు. ఈ ప్రపంచంలోనే చెదిరి ఉన్నారు. వాళ్ళందరినీ, ఇశ్రాయేలుని అందరినీ తీసుకొస్తాడు. ఎవరు? దేవుడే తీసుకొస్తాడు, మనుషులు కాదు తీసుకొచ్చేది. ఇశ్రాయేలీలను, చెదిరిన వారిని పోగు చేయవాడు ఆయన. పోగు చేయడం అంటే గ్యాదరింగ్, రీగ్యాదరింగ్ అని అంటారు. రీగ్యాదరింగ్. ఇశ్రాయేలీలు
ఆయనతో పాటు మనం కూడా పోతాం అన్నట్టు. ఈ అతి పరిశుద్ధ స్థలం ఎట్లాంటిదంటే ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుందంటే అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందసపు పెట్టె ఉంటుంది. ఏముంటుందండి? నిబంధన మందసపు పెట్టె. ఆ పెట్టెలాగానే ఈ లోకం ఉంటుంది. ఇప్పుడు ఈ లోకం ఎట్లున్నదంటే గుండ్రంగా ఉన్నది, కానీ గుండ్రంగా ఉండదు. అది ఎట్లా ఉంటుంది? పెట్టెలాగానే ఉంటుంది. క్యూబ్, చచ్చౌకం అంటారు. 4 మూలలు సమానం. దేవుడిచ్చే రాజ్యంలో 4 మూలలు సమానం. దేవుడు కట్టే రాజ్యంలో 4 మూలలు సమానం. చాలా జాగ్రత్తగా మనం వినాలన్నట్టు. పెట్టెలాగానే ఉంటుంది. అందులో ఎవరుంటారంటే రాజులైన యాజక సమూహం ఉంటుంది. ఎవరు? రాజులైన యాజక సమూహం. రాజులు వేరే ఉండాలి, యాజకులు వేరే ఉండాలి పాతకాలపు సినిమాలో. కానీ ఇప్పుడు నీవే రాజువు, నీవే యాజకుడు. చాలా జాగ్రత్తగా వినాలి. అట్లా ఈ యొక్క ప్రపంచం ఉంటుంది. మన ప్రపంచం, రేపటి ప్రపంచం ఉంటుంది. ఈ యొక్క 1000 ఏళ్ళ కాలపు శ్రమలో మనం అట్లనే ఉంటాం. ఈ 3.5 సంవత్సరాలు గతించిపోయినప్పుడు యేసుప్రభు లోకానికి వచ్చినప్పుడు ఆ యొక్క మనము ఏ విధంగా ఉన్నామంటే ఆ రాజులైన యాజక సమూహంలో ఉంటామన్నమాట. చాలా జాగ్రత్తగా వినాలి. గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. గుండె చెదిరిన వారిని నేను ప్రార్థన చేసుకుంటున్నాను, దేవా నీ చిత్తము, ఇక్కడ చచ్చిపోతే చచ్చిపోతా అని ప్రార్థన చేసుకుంటున్నాను. చెల్లె విషయంలో కూడా నేను ప్రార్థన చేసినాను, దేవా నీ సన్నిధి ఉంచని నేను ప్రార్థన చేసినాను. గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు ఎవరు? గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు ఎవరమ్మా? దేవుడు. వారి గాయాలను కట్టేవాడెవరు? దేవుడు. గాయాలను కట్టువాడు అన్నట్టు. ఈ నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. వాటికి అన్నిటికీ పేర్లు పెట్టాడు. నక్షత్రాలు ఎన్ని ఉంటాయి? లెక్క పెట్టలేనన్నా. ఇప్పుడు చూసేది నక్షత్రాలు కొన్ని మాత్రమే. ఎన్నెన్నో నక్షత్రాలు ఉంటాయి. వాటి అన్నిటికీ పేర్లు పెట్టేవాడు అన్నట్టు దేవుడు. మన దేవుడు ఎటువంటి వాడు? అన్నిటికీ పేర్లు పెట్టేవాడు. మన ప్రభువు గొప్పవాడు. ఆయన అధిక శక్తిమంతుడు. శక్తి అనేది పవర్. అధిక శక్తి అని అంటే ఇక మోర్ పవర్ అన్నట్టు, సూపర్ పవర్ అన్నట్టు. దేవుడే చెల్లకు వచ్చి చెల్లె దగ్గర ఉన్నాడు అన్నాడు. దేవుడు ఎప్పుడు మానవ రూపకంగానే వస్తాడు. దేవుడుగా ఆయన ఆత్మస్వరూపి. దేవుడు ఎవరు? ఆత్మస్వరూపి. మనకి ఎట్లా వస్తాడంటే, మనం ఎప్పుడో దేవుడిని చూసినాం, ఎన్నోసార్లు చూస్తాం, కానీ మనం గుర్తుపట్టాం. దేవుడిని ఎన్నోసార్లు చూస్తాం కానీ గుర్తుపట్టాం. ఎందుకు? దేవుడు ఒక రూపంలో వస్తాడు అన్నట్టు మన దగ్గరికి, మనకు హెల్ప్ చేయడానికి వస్తాడు. ఆయన అధిక శక్తిమంతుడు. ఆయన జ్ఞానమునకు మితి లేదు, అంటే అంతమే లేదు. ఆయన జ్ఞానము మనుష్య జ్ఞానానికి మన మనుష్య జ్ఞానాన్ని పెట్టింది ఆయననే. ఆయన జ్ఞానానికి మితే లేదు. అనంతమైన జ్ఞానం అన్నట్టు. అంటే ఇక్కడ సర్వశక్తిమంతుడు అని ఉన్నది, సర్వ జ్ఞాని అని ఉన్నది. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను నేలను కూర్చువాడు. భక్తిహీనులు అంటే ఎవరంటే, భక్తిహీనులు అని ఇక్కడ ఉన్నది, కానీ భక్తి అనేది బైబిల్లో లేనే లేదు. పదం భక్తి అనేది లేనే లేదు. దుష్టులను ఆయన నేలను కూర్చుడు. దుష్టులను ఏం చేస్తాడు? ఆయన నేలను కూర్స్తాడు. దీనులను ఎట్లా లేపుతాడు? లేవనెత్తువాడు. మనల్ని లేవనెత్తుతాడు అన్నాడు.
కృతజ్ఞత స్తుతులు అనేది కూడా లేదు ఇందులో, బైబిల్లో లేదు అది పదం స్తుతులు. కృతజ్ఞత యెహోవాకు చెల్లించుడి, కీర్తించుడి, సితారతో మన దేవుణ్ణి కీర్తించుడు. ఇప్పుడు ఏం చేయాలి? మనం కేవలము ఆయన కృతజ్ఞత చెప్పాలన్నట్టు, థ్యాంక్స్ చెప్పాలి. దేవా, మా చెల్లి జీవితంలో ఇట్లా చేసిన కనుక నీకు థ్యాంక్స్ అని చెప్పాలి. అంతే. మనం చేయవలసింది ఒక్కటే పని, కృతజ్ఞతతో ఆయన సన్నిధికి చేరాలన్నట్టు. ఆయన ఆకాశమును మేఘములతో కప్పుతాడన్నట్టు. ఆయన ఆకాశమును మేఘములతో కప్పుతాడు. దాని మేఘముల పైన ఆకాశం ఉంటుంది. భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, ఆయన వర్షాన్ని సిద్ధపరచాడు. పర్వతముల మీద గడ్డిని మొలిపించేవాడు. ఎందుకు? పశువులు, అరుచుపిల్ల కాకులకు ఆయన ఆహారాన్ని సిద్ధపరుస్తాడు. పశువులకును అరుచుపిల్ల కాకులకును, కాకులు అంటే రావెన్స్ అని అన్నారు అక్కడ ఇంగ్లీష్లో, అంటే పెద్ద పక్షులు అన్నారు. రాబందులు మరి ఏది అనేది పేద పక్షులకు అవి అరుస్తుంటే వాటికి ఆహారం ఇచ్చేవాడు మన దేవుడు. గుర్రముల బలమునందు ఆయన సంతోషించాడు. నరుల కాలి సత్వ యందు ఆయన ఆనందించాడు. నరులు మన ఎక్కువ బలం ఎక్కడ ఉంటుంది అంటే కాళ్ళల్లో ఉంటుంది. ఈ గుర్రముల బలము ఆనందించాడు, ఇంకోటి నరుల బలం నందు ఆనందించాడు. మరెవరి మీద ఆనందిస్తాడు? ఆయన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు ఆనందిస్తాడు. కృప మనం కనిపెట్టుకొని ఉండాలి. కృప, ఇదే కృప నోవాకు తోడై ఉన్నది. నోవా కాలంలోనే ఆయన కృపను తీసుకొని వచ్చినాడు. ఆయన కృపను తీసుకొని వచ్చి నోవా కాలంలోనే కృప పెట్టినాడు. అంతకుముందు లేదు కృప. యెరూషలేమా, యెహోవాను కొనియాడము, సియోను యెహోవాను కొనియాడము, దేవుని కొనియాడము. ఇక్కడ యెహోవా అని ఉంటుంది, దేవుడు ఉంటుంది. యెహోవా అనేది మనుషుల యొక్క కవనెంట్ నేమ్ అన్నట్టు. కవనెంట్ అంటే నిబంధన పూరితమైన నామం అన్నట్టు. దేవుడు అని అంటే అది దేవుడు అన్నాడు. ఈ యొక్క మిలేనియంలో యెహోవా అనే పేరే ఉండదు, యేసుక్రీస్తు అనే పేరే ఉండదు. దేవుడు అనే పేరు ఉంటుంది. ఆయనకు దేవుడు, మనల్ని రక్షించేది యేసుక్రీస్తు. యేసు నీ పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకి ఏం పేరు పెడతారు? యేసు అని పేరు పెడతారు. ఇక ఉండదు అది. యేసు ప్రభు ఉండడు, యెహోవా దేవుడు ఉండడు, ఒక దేవుడే ఉంటాడు మనతో. గమనిస్తున్నారా? దేవుడే ఉంటాడు మనతో. ఆయనని గుమ్మముల గడియలు బలపరచును. గుమ్మములు అంటే ఏంటివి? దర్వాజలు. ఈ దర్వాజలను బలపరుస్తాడు అన్నట్టు. నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. ఈ పిల్లలు లేదు కానీ ఇశ్రాయేలును ఆశీర్వదించు. పిల్లలు అనేది మనం వాడతాం, తెలుగులో పిల్లలను వాడతాం కానీ, ఫర్ హీ హ్యాత్ స్ట్రెంగ్థెన్ ద బార్స్ ఆఫ్ ది గేట్స్, హీ హ్యాత్ బ్లెస్డ్ ద చిల్డ్రన్ విత్ ది. చిల్డ్రన్ అనేది ఇశ్రాయేల్ గోత్రంలోనికి సంబంధించినది. ఇశ్రాయేలును ఆశీర్వదిస్తాడంటే మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఇశ్రాయేలును నడిపిస్తాడు అని అంటే మనల్ని కూడా నడిపిస్తాడు. ఆయన ఇశ్రాయేల్తోనే సంబంధం పెట్టుకున్నాడు కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇశ్రాయేల్తోనే సంబంధం పెట్టుకున్నాడు, వాళ్ళతో మనం కలిసి వస్తే మనం కూడా, అది దేవుని యొక్క కృప.
ఆయన నీ సరిహద్దులలో సమాధానము కలగజేయవాడు. ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు. మంచి గోధుమలు అని అంటే ఈ విషపూరితమైన గోధుమలు ఉన్నవి. విషపూరితమైన ఆహారం ఉన్నది. ఏదైనా పండు తెచ్చుకుందామంటే విషమే, ఏదైనా ఆహారం తెచ్చుకుందామంటే విషమే, ఏది తెచ్చుకున్నా విషమే. కానీ ఆయన ఏం చేస్తాడు? మంచి గోధుమ పండుతో తృప్తిపరుస్తాడు. మన సరిహద్దులు అని అంటే మన విశాలం, ఇక్కడ దాకా అక్కడ దాకా ఆ శత్రువులే రారు. సమాధానం. భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే. ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తును. ఆయన వాక్యం ఎట్లా పరిగెత్తుతుంది? ఇక్కడ చెప్పే వాక్యము అంతటా వ్యాపిస్తుంది. ఇప్పుడు నేను ఈ వాక్యం చెప్పిన తర్వాత దాన్ని పంపిస్తా, 3000 మందికి పంపిస్తా ఈ వాక్యం. బెంగళూరులో, మహారాష్ట్రలో, బెంగళూరులో, ఈ చెన్నైలో అందరూ నాకు తెలిసిన వాళ్ళందరూ 3000 మంది ఉన్నారు. ఇది అయిపోయిన వెంటనే వాళ్ళకి పంపిస్తాను. 3000 మందికి పోతుంది సమాచారం. ఆయన వాక్యం తొందరగా పోతుంది అన్నమాట. ఎప్పుడు? ఒక క్షణంలోనే పోతుంది. వాట్సాప్ ఇట్లా 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 చేసి ఇట్లా అనగానే కథం వాళ్ళకి పోతుంది. ఆయన వాక్యం ఎంత బహువేగంగా పరిగెత్తును. గొర్రె బొచ్చు వంటి హిమము కురిపించువాడు ఆయనే. ఈ ఇక్కడిదని అనుకుంటున్నావు? బూడిద వంటి మంచు కణము చల్లువాడు ఆయనే. అంటే ఇది ఎక్కడిది? జెనసిస్ 6-9, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, 8వ అధ్యాయం, 9వ అధ్యాయంలో ఉన్నది. ఆయన ఏం చేశాడనంటే తూములను విప్పాడు. ఆకాశ తూములను విప్పాడు. ఆకాశంలో ఉన్న తూములను విప్పి ఆ మంచును కరిగజేసి వర్షాన్ని కురిపించినాడు. ప్రపంచంలో ఉన్న జనులందరూ చచ్చిపోయారు. ఒక్క నోవా మాత్రమే, ఆయన కుటుంబం మాత్రమే బతుకున్నాడు. ముక్కలుగా వడగండ్లను విసురువాడు ఆయనే. ఆయన పుట్టించు చలికి ఎవరు నిలవగలరు? ఆయన చల్లగాలి పుట్టిస్తే ఇట్లా వణుకుతారు, ఇట్లా మంచి అయిపోతారు, ఇట్లనే మంచి అయిపోతారు. ఆయన ఆజ్ఞేయగా అవి కరిగిపోవును. ఆయన తన గాలి విసరిజేయగా నీళ్లు ప్రవహించును. ఇదంతా నోవా స్టోరీ ఎట్లున్నదంటే ఆయన మంచును కురిపిస్తే దేవుడు ఆ మంచు గడ్డను పగలగొట్టి ఈ యొక్క వర్షాన్ని కురిపించినాడు. ఇక ఆయన వాక్యమును ఎవరికి తెలియజేయడు. ఆయన వాక్యమును ఎవరికి తెలియజేసినాడు? యాకోబుకే తెలియజేసినాడు. ఎవరికి తెలియజేయడు ఆయన. ఎవరైనా ఆయన దేవుని వాక్యం వినాలి అంటే యాకోబు దగ్గరికి రావాలి. నేరుగా పోవడానికి వీల్లేదు. నేరుగా నేను దేవుని వాక్యం వినాలనే దానికి వీల్లేదు. ఎందుకు? దేవుడు అట్లా దీనిని నియమం పెట్టినాడు. ఆయన వాక్యము యాకోబుకి తెలియజేసాను. ఆయన కట్టడలు, న్యాయ విధులు ఎవరికి తెలియజేసినాడమ్మా? ఇశ్రాయేలు వంశానికి తెలియజేసినాడు. ఏ జనముకి ఇలాగో చేయలేదు, ఏ జనం చేయలేదు, కేవలం యాకోబుకి చేసినాడు. ఆయన న్యాయ విధులు వారికి తెలియపరచలేదు. 20వ వచనంలో ఏమున్నది? ఆయన న్యాయ విధులు ఎవరికి తెలియపరచలేదు. ఈ యొక్క 46, 146, 147, 148, 149, 150 5 అధ్యాయాలు ఈ యొక్క ఎపిలాగ్ అని అంటారు అన్నమాట. ఎపిలాగ్ అంటే చివరి అధ్యాయాలు అన్నమాట. అవి అన్ని స్థుతులతో ఉంటాయి. హల్లెలూయా స్థుతులతో ఉంటాయి. హల్లెలూయా స్థుతులతో ఉంటాయి. హల్లెలూయా అనేది ఎక్కడుందంటే ఈ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో 4 హల్లెలూయాలు ఉన్నాయి. యేసు ప్రభు వచ్చేటప్పుడు ఆ హల్లెలూయా పాటలు పాడతాం. కనుక ఇలాంటి దేవుడు మనకున్నాడు. అధిక శక్తి గలవాడు. ఆయన మీద నమ్మకం ఉంచుకొని ధైర్యంగా ఉండాలి. మనం ఆయన మీదే నమ్మకం ఉంచుకోవాలి, ధైర్యంగా ఉండాలి. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించున్నాడు.